ఇన్స్ట్రక్షన్స్ కూడా మేము ప్రతి నెల ఇవ్వడం. మంచిర్యాల జిల్లాలో అటవీశాఖ అధికారులపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాగులో ఉన్న భూములను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఇక అధికారులు సర్వే చేసి తమ భూములు తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్న బాధితులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. శాఖ అధికారులు తమయంటూ కూడా స్వాధీనం చేసుకొని కూడా ఇబ్బందులకు గురి చేస్తాను అని చెప్తాను. గతంలోనే అధికారుల చుట్టూ తిరిగినా కూడా తమ భూములు తమ ఇవ్వకుండా కూడా కేసులు పెడతామన్నట్టు బెదిరింపులకు పాల్పడుతున్నట్టు కూడా రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ఆందోళన చేపట్టారు. దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది రైతులు ఉన్నారు. నిజంగా ఏంది వీళ్ళ పరిస్థితి, భూ బాధితులు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏందనే విషయం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పటి వరకు ఎందుకు ఇంతమంది వచ్చారు, ఏంది మీ ప్రధాన సమస్య ఏంది? సార్ విషయం ఏందనంటే జైపూర్ మండల్లో జైపూర్ శివార్లో మరి కొంతకాలంగా మేము తిరగడం జరుగుతుంది. అయితే ఆ 4 సర్వే నంబర్లలో 46, 47, 48, 49 సర్వే నంబర్లో గల ల్యాండు కొంతమందికి వాళ్ళ దగ్గర ఎవరైతే ఎంఆర్ఓ గారికి కానీ లేకపోతే ఎవరైనా వాళ్ళ పెద్ద మనుషులకు దగ్గర ఉండి మరి వచ్చిన ఎంఆర్ఓ వాళ్ళ మనిషికి 2, 3 పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. మరియు మేము ఒక గత 20 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల నుండి దీనికోసము ఏందనంటే గవర్నమెంటు ఇచ్చిన హామీల ప్రకారము జైపూర్ శివార్లో ఇంత ల్యాండ్ ఉన్నదని మేము చెప్పుకొస్తున్నాం. మేము ఎవరికైతే మేము ఎవరికో ఏమనడం లేదు. ఎవరైతే జైపూర్ శివార్లో నిరుపేదలైన వాళ్ళు ఎస్సీ ఎస్టీలు గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను గుర్తించి వాళ్ళకు ల్యాండ్ రావాలని మేము సీఎం దగ్గరికి వెళ్ళడం జరిగింది. మరి సీతక్క దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. అది జాయింట్ సర్వే చేపించి ఏమి ఆ ల్యాండ్ ఎంతైతే ఉన్నది దాన్ని ఫారెస్ట్ వాళ్ళు 2వ విడతల కలుపుకోవడం జరిగింది. అయినా ఇది ఏమి అని అడిగితే వాళ్ళు ఏమంటారంటే రెవెన్యూ వాళ్ళు ఇదేమో మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ప్రకారం అసైన్మెంట్ ల్యాండ్, ఇది ఖచ్చితంగా అసైన్మెంట్ ల్యాండ్ ఉన్నదని మేము పేపర్ తోటి సహా మేము సీఎం దగ్గరికి సచివాలయం దగ్గరికి వెళ్ళి మేము అక్కడ చెప్పడం జరిగింది. అయినా కానీ అక్కడ నుండి మా కలెక్టర్ గారికి రాసిండ్రు, మరి ఫారెస్ట్ వాళ్ళకు రాసిండ్రు. నిరుపేదలైన ఎస్సీ ఎస్టీలకు ఈ భూమిని గుర్తించి ఎవరికైతే లేదో నిరుపేదలైన వాళ్లకు చెందాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ఎన్నిసార్లు మీరు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు? నిజంగా కూడా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి కూడా ఇలా మీరు అర్జీ పెట్టుకున్నటువంటి పరిస్థితి అంటే మరి ఇక్కడికి అది సంబంధిత అధికారులకు ఇక్కడికి సమాచారం వచ్చినా కూడా మీకు నిజంగా ఎందుకు న్యాయం చేస్తలేరు అనుకుంటున్నారు? అక్కడ గత 20 సంవత్సరాల నుంచి మేము భూ పోరాటం చేస్తున్నాము. కాబట్టి మాకు గతంలో ఉన్న సీఎం కేసీఆర్ కూడా హామీలు 3 ఇచ్చిండు ఈ భూముల కోసం. రెవెన్యూ భూమి అయితే మీకు ఖచ్చితంగా ఇప్పిస్తానని హామీ ఇచ్చిండు ఎవరు, మన కేసీఆర్. అంటే దీని కింద ఉన్న ఎమ్మెల్యేలు మనకు అడ్డుకున్నారు, మనకు పట్టాలు కానివ్వలే ఈ రెవెన్యూ భూమిని. మరి అందులో కొంతమంది పట్టేదారులు ఉన్నారు, మళ్ళా 60 మంది దాకా పట్టేదారులు ఉన్నారు. ఇది ఎస్సీ ఎస్టీ మాత్రమే బీసీ వాళ్ళే ఉన్నారు దాంట్లో. కాబట్టి దీనికి మేము ఎమ్మెల్యే గారికి చెప్పుకున్నాము. ఈ విషయం చెప్తే ఆయన మీరు కలెక్టర్ గారికి కలవండి అని చెప్పిండ్రు. మేము కలెక్టర్ గారికి కలితే ఇవ్వాల లేదు, మళ్ళీ 2 రోజుల కలెక్టర్ కలుతా. ఎమ్మెల్యే సాబ్ కూడా ఇది రెవెన్యూ భూమి అయితే సీఎం గారు కూడా మాకు ఈ రెవెన్యూ భూమి అయితే మీకు ఖచ్చితంగా ఇప్పిస్తా అని హామీ ఇచ్చిండు. మాకు మెసేజ్ ఇచ్చిండు సెల్లులా సీఎం రేవంత్ రెడ్డి గారు. దయచేసి మా అందరి ఎస్సీ ఎస్టీలకు భూమి లేని వాళ్ళం, పేదలు చాలా మంది ఉన్నారు. జైపూరు, వెంకట్రావుపల్లె, దుబ్బపల్లె, నర్వ ఈ గ్రామాలలో పేద కుటుంబాలు ఎస్సీ ఎస్టీ చాలా మంది ఉన్నారు. కాబట్టి మీరు దయచేసి ఇప్పటికైనా దీన్ని జాయింట్ సర్వే చేయించి ఈ 5 సర్వే నెంబర్లు ఉన్నాయి, 46, 47, 48 సర్వే నెంబర్లు జాయింట్ సర్వే చేయించి ఈ పేదలకు భూములు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. దీనికి సంబంధించి మన దగ్గర మహిళలు మీరమ్మా చెప్పండి, ఏంది మీ ప్రధాన సమస్య, ఎందుకు వచ్చారు, ఏం కోరుకుంటున్నారు? ఇటు అధికారులను కావచ్చు, ప్రభుత్వాన్ని కావచ్చు. ప్రభుత్వాన్ని కానీ అధికారులను కానీ ఒకటే కోరుకుంటున్నామండి. మేము మాది జైపూర్ మండల్, జైపూర్ మండల్ అండి మాది. జైపూర్ మండల్లో చాలామంది ఎస్సీ ఎస్టీ వాళ్ళు చాలా పేదవాళ్ళు ఉన్నారు. అంటే భూములు లేకుండా ఎటువంటి ఆధారం లేకుండా ఉండేటోళ్ళు ఉన్నారు. అయితే ఈ కొత్త కాంగ్రెస్ మన కేసీఆర్ పాలనలో జరుగుతుంది అనేసి అనుకున్నామండి. గత 20 సంవత్సరాల నుండి తిరుగుతున్నాం. గత 20 సంవత్సరాల నుండి తిరిగినా కూడా కాలేదు. ఎస్టీ వాళ్లకు పట్టా భూములు ఇస్తాము, నిరుపేదలకు పట్టా భూములు ఇస్తాము అనేసి అన్నప్పుడు మాకు ఒక చిన్న ఆశ కలిగింది. ఆ ఆశ మాకు నెరవేరకుండా అయిపోయింది. సరే అది లేకున్నా మానే ఇప్పుడైనా జరుగుతుందా అనేసి అనుకుంటే మొన్న జరిగిన జాయింట్ సర్వే అనేసి మామూలు సర్వే చేశారండి. మామూలు సర్వే చేశారు, మాకు ఎటువంటి ఏం పేపర్ కానీ ఏమీ ఇవ్వలేదు. ఏమి ఇవ్వకుండా బెదిరించి సంతకాలు పెట్టిపించుకొని దాన్ని కేసు క్లోజ్ అనే రీతికి తీసుకొచ్చిండ్రు.
అలాంటి వాళ్ళని కొంచెం గుర్తించి ఏమీ లేనటువంటి నిరుపేదలకు ఎంతో కొంత గుంటన అరగుంటన ఎకరమో ఎంతో కొంత ఇస్తే మేము సంతోషపడతాం అనేసి అనుకుంటున్నామండి. రైట్గా దీనికి సంబంధించి నిజంగా ఏదైతే రైతులు ఆవేదనతో తెలుపుతున్నారు, ఏదైతే బాధితులు ఆవేదనతో తెలుపుతున్నటువంటి పరిస్థితి, ఏదైతే ఇప్పటికే కూడా చాలా మందికి కూడా ఇటు అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న భూములకు కూడా పట్టాలని అని చెప్తా ఉన్నారు. గతంలోనే అనేక సార్లు అధికారుల చుట్టూ తిరిగిన ఎవరు పట్టించుకోలేదు. ఇప్పటికైనా కూడా ఖచ్చితంగా అధికారులు కావచ్చు, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినా కూడా అధికారుల నుంచి స్పందన లేదు. అధికారులకు ఎవరైతే తొత్తులుగా వ్యవహరిస్తున్నారో అటువంటి వాళ్ళకు భూములు మాత్రం అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకోవడం కేవలం పేదల భూములే స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికైనా కూడా అందులో మిగిలినటువంటి ఏదైతే ఆ భూమికి సంబంధించి కూడా మొత్తం కూడా రెవెన్యూకి సంబంధించి కావచ్చు, అటవీ శాఖ అధికారులు ఏదైతే జాయింట్ సర్వే చేసి కూడా బాధితులు మాకు చెందవలసినటువంటి భూమిని కూడా మాకు అప్పగించాలని అయితే బాధితులు అయితే ఇటు ప్రభుత్వాన్ని అధికారులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుమంత్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.